హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి దేవుడి రూమ్కి కిచెన్ రూమ్కి టైల్స్ ఎలా కొలవాలి అని అడుగుతున్నారు చాలామంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను టైల్స్కి అలాగే టైల్స్ ఎలా కొలవాలి అని చెప్పి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు క్లారిటీగా చెప్తాను కాబట్టి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఇక్కడ కనిపిస్తుండే కిచెన్ వచ్చి నార్మల్గా చిన్న కిచెన్ అండి. దీంట్లో పెద్ద కిచెన్లు ఉండొచ్చు, చిన్న కిచెన్లు ఉండొచ్చు, కొద్దిగా రకరకాలు ఉండొచ్చు. కాకపోతే నేను తీసుకునే కిచెన్ సైజ్ వచ్చి చుట్టుకొలత వచ్చి 15x4 అండి. అంటే చుట్టూ ఇట్లా 15, హైట్ వచ్చి 4 అండి సైజు. మనకి ఇది వచ్చి 60 అడుగులు వస్తుంది అనమాట. అంతే, మీరు ఇట్లా కొలుచుకుంటే 60 అడుగులు వస్తుంది. దీనికి ఎంత టైల్స్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు. అలాగే 9 అంటే బాక్స్ మనకు 9 అడుగులు వస్తుంది కాబట్టి 9x7 బాక్సులని కొట్టండి, మీకు క్లియర్గా వచ్చేస్తుంది. 63 అడుగులు వచ్చేస్తుంది. ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అలాగే రేట్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకవేళ ఎంత ఖర్చు అవుతుందని తెలుసుకోవాలనుకుంటే 7x280 రూపాయలు అని కొట్టండి క్యాలిక్యులేటర్, మీకు అర్థమవుతుంది. లాస్ట్లో మీకు ఈ పేపర్ కూడా డిస్ప్లే పెడతాను, మీరు కూడా చూడొచ్చు. మీకు అర్థమైపోతుంది ఎంత అవుతుంది కాస్ట్ అనేది. 1960 రూపాయలు అయిపోయింది అంతే. అంటే నేను చెప్పే ఈ కిచెన్కి మాత్రమే. ఇప్పుడు పూజ రూమ్ తీసుకోండి, సేమ్ పూజ రూమ్ సైజ్ ఎంత? 8x7. దీనికి ఎన్ని బాక్సులు పడతాయి? 6 బాక్సులు పడతాయి. 6x9 అని కొట్టండి, మీకు సైజ్ వచ్చేస్తుంది. 54 అడుగులు పడుతుంది మొత్తం. ఈ 54 అడుగులు గాను మళ్ళీ అట్లే 6x280 రూపాయలు అని కొట్టండి, 1680 రూపాయలు అవుతుంది టోటల్ టైల్స్ తెచ్చిన దానికి మాత్రమే. నేను ఆటో ఛార్జ్ ఇవన్నీ వేయలేదు, ఈ దేవుని రూమ్కి అయ్యే ఖర్చు మాత్రం ఇంత. ఒకవేళ మీరు ఆటో ఛార్జ్ లోకల్లో అయితే ఒక్కొక్క బాక్స్కి 10 రూపాయల నుండి 15 రూపాయలు తీసుకుంటారు. ఆ బాక్సులను బట్టి రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని బాక్సులు ఉంటే అన్ని రూపాయలు తీసుకుంటారు. ఒక బాక్స్కి మామూలుగా చిన్న బాక్స్ అయితే 15 రూపాయలు తీసుకుంటారు. పెద్ద బాక్స్కి అయితే ఇంకా రేట్ ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు రేట్ ఎక్కువ పెరిగినాయి అంటున్నారు, ఇంకా రేట్ ఎక్కువ తీసుకుంటారు. సో ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మనం ఒక వంట రూమ్కి ఎన్ని టైల్స్ పడతాయి అనేది ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. అలాగే వర్క్ చేసిన దాని గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోస్ ఉన్నాయి, మీకు ఈ పైన ఐకార్డ్లో ఇస్తాను చూడండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది వర్క్ చేసిన దానికి ఒక కిచెన్కి ఎంత తీసుకుంటారు అని చెప్పి. మన ఛానల్లో 4-5 వీడియోలు పైన చేసినాను చూడండి. సో ఇలాంటి వీడియోస్ మీరు త్వరగా పొందాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన ఛానల్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తుంటాయి కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇవి నార్మల్గా చిన్నవైన 2, పెద్దవైతే కాదు, 2 కలుపుకున్నా కూడా చదరం పైన వస్తుంది.